చామగడ్డలు ఉడికినా లేవా అని ఒకసారి ఇట్లా చూస్తే తెలుస్తాయి మనకు. ఉడికినాయి ఆంపేయాలి. ఇట్లా రాకపోతే ఇట్లా షాక్ పట్టి తీయాలి. ఇగో చెప్పనస్తుంది. చామగడ్డ పొట్టు రాకపోతే ఇట్లా షాక్తో తీసుకోవాలి. నూనె పోసుకోవాలి. బాగా పొయ్యిలో పెట్టి నూనె పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, మిరపకాయలు, ఇదిగో జీలకర్ర, ఆవాలు, అల్లం, ఉల్లిగడ్డ, కళ్యామాకు. మంచిగా మన కలర్ వచ్చేదాకా, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కలర్ వచ్చింది కదా, ఇగో పసుపు వేసుకోవాలి కొంచెం. ఇవి వేయాలి. ఇవి కొంచెం నూనెలో గోలితే జిగురు అన్నది పోతుంది. చామగడ్డలు కొద్దిగా జిగురు ఉంటుంది. ఇలా కొద్దిసేపు నూనెలు గోలితే కొద్దిగా జిగురు అన్నది పోతుంది. ఇక మూత వేసుకున్నాం. కొంచెం అల్లం కారం ఇద్దాం. మంచిగా గోలుతున్నాయి కదా, ఇట్లా గోలాలి. ఇట్లా ఇక జిగురు ఉండేది. మంచి దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు వేయాలి. మెంతి పిండి వేసుకోవాలి కొద్దిగా, ఒక చిటికెడంతా. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఒక చిటికెడంతా. మూత వేసుకోవాలి. ఇవన్నీ వేసి మూత వేయాలి. చిన్న మాట మీద మంచిగా మరగబెట్టుకోవాలి. మంచిగా ఉంటుంది. కొంచెం దగ్గరకు రావాలి. కొద్దిగా వేసుకోవాలి ఉంది. కొంచెం దగ్గరకు వస్తే చిక్కగా అవుతుంది. ఇక మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొంచెం చక్కెర వేసుకోవాలి. గింతే కొంచెం. ఇట్లా ఉంటుంది చామగడ్డ పులుసు. చిక్కగా అయింది. చామగడ్డ పులుసు రెడీ.